ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత రాజంపేట టీడీపీ నేతల తీరు ఒకేలా ఉందట. టికెట్లు ఆశించి దక్కని వారు మారలేదు, టికెట్లు దక్కించుకొని ఓడిన వారు కూడా ఏమాత్రం మారలేదంట. అన్నింటికన్నా ముఖ్యంగా గెలిచే అవకాశాలు ఉండి అక్కడ ఓడిపోయిన నేతల్లో మార్పు రాకపోవటమే చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ సమస్యలపై స్పందించటం లేదు, పార్టీ బాగోగుల గురించి అడిగే నాదుడే లేడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీలో రాజంపేటలో మాత్రం ఎందుకిలా ఉంది? రాజంపేట నియోజకవర్గంలో రాజకీయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. రెడ్లు, కమ్మలు, బలిజలు, రాజులు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయా వర్గాల్లో నాయకులు కూడా ఎక్కువే. వైసీపీలో ఎన్నికల ముందు వరకు రెడ్డి వర్గానికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఎన్నికల్లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వడంతో అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీతో పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే అక్కడ బహునాయకత్వం రాజ్యమేలుతోంది. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన బత్యాల చెంగల్ రాయుడు, ఇటీవల పోటీ చేసిన రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, పార్టీ కష్టకాలాల్లో నియోజకవర్గ బాధ్యతలు మోసిన ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు ఉన్నారు. వీరికి తోడు జనసేన నుంచి శ్రీనివాసరాజు, ఏ దినేష్ కూడా ఉన్నారు. ఇక బీజేపీ నుంచి నాగోతు రమేష్ నాయుడు అనే రాష్ట్ర నాయకుడు కూడా ఉన్నారు. కూటమి పార్టీల నుంచి బలమైన కార్యకర్తలు కూడా ఉండటం విశేషం. ఇలా ఏ విధంగా చూసుకున్నా రాజంపేటలో కూటమి పార్టీలు పటిష్టంగానే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా టీడీపీ మాత్రం ఇక్కడ గెలవలేదు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచనలతో అప్పటి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి కూడా తన వర్గాన్ని టీడీపీలో చేర్చారు. ఇన్ని శక్తులు, ఇంత బలమైన వ్యక్తుల అండ ఉండి కూడా టీడీపీ అభ్యర్థి ఓడిపోయాడు. దీనిపైనే అందరూ ఆశ్చర్యపోయారు. వైసీపీ హయాంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవటం, అందులో దాదాపు 22 మందికి పైగా చనిపోవటం, జిల్లా కేంద్రం రాయచోటికి వెళ్లిపోవటం, మెడికల్ కాలేజీ పులివెందులకు వెళ్లిపోవటం, వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి మీద వ్యతిరేకత ఉండటం వంటి కారణాలు టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా మారాయి. అయినా ఇక్కడ వైసీపీ జెండా రెపరెపలాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. జనసేన తమదేనంటున్న బలిజల ఓట్లు 30,000 దాకా ఉన్నాయి. టీడీపీ తమదిగా చెప్పుకునే కమ్మ ఓట్లు 10,000 పైనే ఉన్నాయి. మరోవైపు వైసీపీకి అనుకూలంగా ఉన్న క్షత్రియుల ఓటర్లు ఈసారి కూటమికి జై కొట్టారు. వారి ఓట్లు 15,000కు పైగానే ఉన్నాయి. అయినా టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఘోర పరాజయం చెందారు. నేతల్లో సమన్వయం లేకపోవటం, కులాల ప్రాధాన్యత కోసం పాకులాడటం, పోల్ మేనేజ్మెంట్లో వైఫల్యం చెందారనే విమర్శలు ఉన్నాయి. ఇలా రాజంపేటలో కూటమి ఓటమికి అనేక కారణాలున్నాయి. అయినా వైఫల్యం నుంచి పాఠాలు నేర్వని దైన్యం ఇప్పటికీ ప్రధాన పార్టీ అయిన టీడీపీలో కనిపిస్తుందంటారు ఇక్కడి రాజకీయ పరిశీలకులు. ఎన్నికల ముందు టికెట్ కోసం ఎంతమంది నేతలు ప్రయత్నించారు, ఇప్పుడు ఇన్ఛార్జి పదవి కోసం అంతకంటే ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారట. నియోజకవర్గ ఇన్ఛార్జిగా గతంలో పనిచేసిన బత్యాల చెంగల్ రాయుడు, పార్టీ అవసాన దశలో ఉన్న సమయంలో భారీగా ఖర్చుపెట్టి అన్నీ వదులుకొని పనిచేసిన మరో ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు, మొన్న ఓడిపోయిన బాలసుబ్రహ్మణ్యం, ఇలా కీలక నేతలంతా రాజంపేట ఇన్ఛార్జి పదవిని ఆశిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఎన్నికలకు ముందు వైసీపీ నేతలతో రహస్యంగా కలిశారన్న విమర్శలు కూడా లేకపోలేదు. దీంతో పాటు రాయచోటికి చెందిన బాలసుబ్రహ్మణ్యం గెలిస్తే తమకు ప్రాధాన్యత ఉండదని భావించి ఆయనకు జనసేన, టీడీపీ నేతలు సహకరించలేదనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే చెంగల్ రాయుడు కానీ, బాలసుబ్రహ్మణ్యం కానీ, జగన్మోహన్ రాజు కానీ వీరంతా రాయచోటి, కోడూరుకు చెందిన నేతలే కావటం విశేషం. అయితే ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పడానికి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకో అనాసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు నేతల్లో ఒకరికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు ఇస్తామని చెప్పినా కూడా అందుకు అంగీకరించకుండా రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగానే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయాన్ని 3 నెలల తర్వాత పరిశీలిస్తారని చంద్రబాబు చెప్పినట్లుగా టీడీపీలో చెప్పుకుంటున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో టీడీపీలో గెలిచి వైసీపీలో చేరే ముందు మల్లికార్జున్ రెడ్డి తెలుగుదేశంపై చేసిన విమర్శలు కార్యకర్తల మెదళ్లలో ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయంటున్నారు. అందువల్ల చాలా మంది మేడాను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాజకీయాల్లో ఇవన్నీ సహజమేనని, బలమైన క్యాడర్తో పాటు డబ్బు ఖర్చు పెట్టగలిగిన లీడర్ అవసరం ఉందని, అందుకే మేడాను చేర్చుకుంటున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే పార్టీ కోసం జగన్మోహన్ రాజు, టీడీపీ అభ్యర్థి సుగువాస బాలసుబ్రహ్మణ్యం డబ్బును, సమయాన్ని ఖర్చు చేశారు.
కానీ స్థానిక సంస్థల దృష్ట్యా పార్టీని బలోపేతం చేసే ప్రణాళికలు రూపొందిస్తూ రాష్ట్ర స్థాయిలో పార్టీకి అన్ని విధాలా ఉపయోగపడే నాయకుడి కోసం టీడీపీ అధిష్టానం ఎదురు చూస్తోందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అర్ధబలం అంగబలం కలిగిన బలమైన నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజంపేట తమ్ముళ్లు. ఈ క్రమంలోనే మేడా మల్లికార్జున్ రెడ్డి పేరు మళ్లీ తెరమీదికి వచ్చిందట. మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో ఉన్న టీడీపీ నేతలతో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలి ఎన్నికల ముందు తన అనుచరులను టీడీపీలోకి పంపించారు. మరోవైపు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు పెట్టగలిగిన సత్తా, వర్గాన్ని కూడగట్టగలిగిన సామర్థ్యం మేడాకు మెండుగా ఉన్నాయంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇలా రాజంపేట ఇన్ఛార్జి పదవి మేడా మల్లికార్జున్ రెడ్డికే దక్కే అవకాశాలున్నాయన్న టాక్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. టీడీపీని ఇక్కడి నాయకులు చాలా కాలంగా వదిలేసిన సమయంలో చామర్తి జగన్మోహన్ రాజు వచ్చి కార్యకర్తలకు అండగా నిలిచాడని, తన విద్యాసంస్థలు, వ్యాపారాలను వదిలేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని, అందువల్ల ఆయనకే ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు. అటు ఆ పదవి తనకే ఇవ్వాలని, పార్టీని నమ్ముకుని అన్ని విధాలుగా నష్టపోయానని బాలసుబ్రహ్మణ్యం అంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధిష్టానం వద్ద ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్లు కూడా సమాచారం. ఇదంతా అధిష్టానానికి తలనొప్పిగా మారటంతో 3 నెలల తర్వాత రాజంపేట పంచాయతీ తీరుస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఆ లోపల ఎవరు తగ్గుతారు, ఎవరు నిలబడతారు అనేది ఆసక్తికరంగా మారింది.